హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హనీ ఫుడ్ బాస్కెట్. ఈరోజు ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే రాగి పాత్రల్ని చాలా సింపుల్ పద్ధతిలో అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి విత్ ఇన్ 5 మినిట్స్లో ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాము. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. చూడండి, నేను ఇవి క్లీన్ చేయాలని వీడియో కోసం ఇలా వదిలేసాను వీటిని. సో అందువల్ల ఇలా ఉన్నాయండి. వీటిని బయట దొరికే ఏ కెమికలైజ్డ్ ప్రోడక్ట్స్ యూస్ చేయకుండా మన ఇంట్లో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చాలా అంటే చాలా నీట్గా తక్కువ టైంలో మన చేతులు ఖరాబ్ అవ్వకుండా, అలాగే రాగి పాత్రలు కూడా ఖరాబ్ అయిపోకుండా, హోల్స్ అవి పడకుండా నీట్గా క్లీన్ చేస్తాను. ఎలానో చూసేద్దామా మరి. దానికోసం నేను పచ్చి చింతకాయ తొక్కు ఉంటుంది కదండి, పచ్చి చింతకాయల్ని ఉప్పు పసుపు యాడ్ చేసి కచ్చా పచ్చాగా తొక్కి పప్పులో వేసుకోవడానికి, అలాగే పచ్చిమిర్చితో చింతకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి యూస్ చేస్తాం కదండి. ఇది సంవత్సరం అంతా వస్తుంది నాకు. దీన్ని నేను క్లోజ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఒక్క స్పూన్ తీసుకుంటే రాగి పాత్రలన్నీ చక్కగా మిలమిలా మెరిసిపోతాయండి. ఇది చాలా సింపుల్ ట్రిక్ అండ్ చాలా చాలా యూస్ఫుల్ ట్రిక్ అండి. చాలామందికి తెలియదు, నాకు తెలిసి. ఇది నాకు యూజ్ అవుతుంది 1 ఇయర్ వరకు రెసిపీస్కి, అలాగే ఇలా రాగి పాత్రలు క్లీన్ చేసుకోవడానికి. సో దీన్ని నేను రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటాను. ఒక గ్లాస్తో కొన్ని వాటర్ తీసుకొని కొంచెం వాటర్ ఇలా చల్లి పెట్టుకున్నట్లయితే మనకి ఆ చింతకాయ తొక్కులోని గుజ్జు అనేది ఈ రాగి పాత్రలకు చక్కగా పట్టి క్లీన్ చేస్తున్నప్పుడే మనకి షైనింగ్ వస్తుందండి. రాగి పాత్రలకి నేను కొంచెం తీసుకుంటున్నాను. ఈ కొంచెం తీసుకొని ఫస్ట్ ఒక చెంబు క్లీన్ చేసి చూపిస్తాను మీకోసం. కొంచెం వాటర్ ఇలా టచ్ చేసి, ఇది చాలా సింపుల్ ప్రాసెస్ కదండి. మన చేతులు కూడా ఖరాబ్ అవ్వవు. చూస్తున్నారు కదా, జస్ట్ ఇలా నేను దాంతో అప్లై చేస్తుంటేనే షైనింగ్ అనేది వచ్చేస్తుంది. ఆ బ్లాకిష్గా ఉన్నదంతా పోతుంది. చూస్తున్నారు కదా, జస్ట్ లైక్ ఏ మ్యాజిక్ లాగా ఉంది కదా. చాలా యూస్ఫుల్ అండి. ఇంట్లో ఆడవాళ్ళందరికీ టైం లేక మనం రాగి పాత్రల్ని రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. సో ఇలాంటప్పుడు ఈ తొక్కు ఒక్కసారి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే సంవత్సరం అంతా యూజ్ అవుతుందండి. పచ్చి చింతకాయలు వచ్చే టైంలో మనం ఇలా తొక్కు ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఈవెన్ రెసిపీస్కి, అలాగే ఇలా మనకి రాగి పాత్రలకి క్లీన్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. సో నేను ఇదే ప్రాసెస్లో అన్ని పాత్రలు క్లీన్ చేసుకోవడానికి ఇలా అప్లై చేసి ఒక 5 మినిట్స్ వదిలేయాలండి. ఇలా అన్ని పాత్రలకి నాకు ఒక్క స్పూన్ సరిపోతుంది. చాలా బాగా పనిచేస్తుంది అన్నట్టు. ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది. ఇంకొంచెం ఎక్స్ట్రా ఐటమ్స్ ఉన్న వాళ్ళు ఇంకొక స్పూన్ తీసేసుకుంటే సరిపోతుందండి. ఈ చింతకాయ తొక్కు ఇత్తడి పాత్రలకు కూడా బాగా పనిచేస్తుందండి. ఇంకొక ప్లేట్ చూసారు కదా, అది ఇత్తడిదండి. ఇత్తడి రాగి ఏదైనా కూడా పర్ఫెక్ట్గా మంచి షైనింగ్ వస్తుంది. చూస్తున్నారు కదా, నేను అప్లై చేస్తుండగానే మంచి షైనింగ్ తోటి రాగి పాత్రలు మెరిసిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో రాగి బిందెల్లో వాటర్ తాగడం అనేది కామన్ అయిపోయింది కదండి. మనం బయట దొరికే కెమికల్ ప్రోడక్ట్స్ యూస్ చేసి రాగి బిందెలు, గ్లాసులు కడిగి అలా వాటర్ పోసేసుకొని తాగుతున్నట్లయితే ఇంకా ఏమైనా లోపల ఆ కెమికల్స్ ఏమైనా మిగిలిపోయాయేమో, అవి మన కడుపులోకి పోతాయేమో అన్న భయంతో మనం ఉంటున్నాం కదా. సో ఇదైతే చాలా న్యాచురల్ పద్ధతి అండి. ఇది తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో రాగి పాత్రలు ఎన్నున్నా కూడా చాలా సింపుల్గా క్లీన్ చేసుకునే విధానం కదండి. సో నేనైతే మిగతా వాటికి కూడా ఇలానే అప్లై చేసి పెడుతున్నాను. ఇదైతే ఇత్తడి ప్లేట్ అండి. దీనికి కూడా నేను ఈ చింతకాయ తొక్కునే అప్లై చేస్తున్నాను. ఇత్తడి రాగి ఏవైనా కూడా చక్కగా షైనింగ్ వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం రాగి కానీ వెండి కానీ ఇత్తడి కానీ తీసుకునేటప్పుడు మనం ఐటమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ప్లెయిన్గా ఉండేవి తీసుకోవటం బెటర్ అండి. ఎందుకంటే క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇలా డిజైన్గా ఉన్నట్లయితే అందులో ఇరుక్కుపోయినట్లు అయ్యి ఆ బ్లాకిష్నెస్ అనేది తొందరగా పోదు. సో ప్లెయిన్గా ఉండే ఐటమ్స్ తీసుకోవడం చాలా మంచిది. చూస్తున్నారు కదా, లోపలంతా క్లీన్ అయిపోయి ఆ వాటర్ అనేది కలర్ ఎలా చేంజ్ అయిందో, ఆ బ్లాకిష్నెస్ అంతా ఆ వాటర్ లాగా అయిపోయిందండి. సో ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి. జస్ట్ వాటర్ తోటి, ప్లెయిన్ వాటర్ తోటి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మెరుపు ఎక్కువ రోజులు ఉండాలంటే జస్ట్ విమ్ కానీ, మనం యూజ్ చేసే సోప్స్ ఉంటాయి కదండి, గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి ఆ సోప్స్ కానీ ఏవైనా కూడా తీసేసుకొని ఒక్కసారి ఇలా కడుక్కున్నట్టయితే ఆ మెరుపు ఎక్కువ కాలం ఉంటుంది. తొందరగా బ్లాక్ అవ్వవు. రాగి పాత్రలు ఏవైనా కూడా మనం ఏదైనా అప్లై చేసిన తర్వాత ఇలా ఒకసారి లిక్విడ్తో కానీ సోప్తో కానీ నురగ వచ్చే వరకు రుద్దుకున్నట్లయితే ఆ మెరుపు అనేది చాలా రోజుల వరకు ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఎంత చక్కగా మిలమిలా మెరిసిపోతున్నాయి కదండి. ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు ముందు రోజే మనం ఇలా పాత్రలన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నట్లయితే పని కూడా తొందరగా అయిపోతుంది. మనకంతా
స్ట్రెయిన్ అయినట్టు అనిపించదండి. చూడండి ఎంత చక్కగా మెరిసిపోతున్నాయో రాగి పాత్రలన్నీ. సో నా రాగి పాత్రలన్నీ చక్కగా క్లీన్ చేసుకున్నానండి రేపటి శివరాత్రి కోసం. మీరు కూడా ఇదే ప్రాసెస్లో రాగి పాత్రల్ని ఎంచక్కా తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో శుభ్రంగా న్యాచురల్గా క్లీన్ చేసేసుకోండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అయినట్లయితే షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం హనీ ఫుడ్ బాస్కెట్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నాకు సపోర్ట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.